ఇప్పుడు మీ రొటీన్ ఎలా ఉంది సార్? లైఫ్ ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందండి ఏం చెప్తారు? అంటే మొన్నటిదాకానేమో నాకు అంటే 2016లో నేను సీరియల్ చేశాను, చాలా హెవీ వర్క్ చేశాను, సీతామహాలక్ష్మి సీరియల్ చేశాను. అవును సార్. అది అయిపోయిన తర్వాత 17, 18, 19, 20, 21 ఈ 5 ఏళ్ల పాటు నేను అడపాదడప సినిమాలు చేసుకోవటం, కొంతకాలం జబర్దస్త్, అది మానేసిన తర్వాత అదిరిందని ఒక షో, లేకపోతే ఇప్పుడు కామెడీ శాస్త్రం షో చేస్తాం. వన్స్ ఇన్ ఎవర్ యాక్టింగ్లో ఏదన్నా చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తే చేయటం, అంతకు మించి పెద్ద నిజంగా చేసిందే లేదు. ఏదైనా ఉంటే పాప పెళ్లి చేశాను సార్. నా వర్క్ ఏదైనా ఉంటే. మీరు నన్ను పెళ్ళికి పిలుస్తానన్నారు, మీరు నన్ను పెళ్ళికి పిలవలేదు. కరోనా, అందుకని ఎవరిని పిలవలేదు పాపం. వచ్చి తీసుకొచ్చి ఎందుకు అందరు రిసీవ్ చేయటం అని చెప్పి. సో నాకు ఇప్పుడు నౌ ఐఎమ్ బిజీ సార్. అంటే నేను ఫుల్లీ ఫోకస్ ఇంటూ పాలిటిక్స్. మా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో ఐఎమ్ టేకింగ్ యాక్టివ్ పార్ట్. సో ఇప్పుడు దాంట్లో బిజీగా ఉన్నాను, ఎక్కువ బిజీగా ఉన్నాను. అంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పార్టీకి డెడికేట్ అయిపోయి పనిచేద్దాం డిసైడ్ అయ్యాం. ఇంకొక పాయింట్ మర్చిపోయారు మీరు. ఈ మధ్య కొత్తగా మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు, కండలు బాగా పెంచారు. ఆ విషయం చెప్పలేదు మీరు. నేను ఎందుకు ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నానంటే సార్ చాలా తిరగాలి పాలిటిక్స్లో, ఎస్ సార్, చాలా ఫిట్నెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో చచ్చినట్టు హెల్త్ని మెయింటైన్ చేయాలంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకొని ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే నిలబడలేము, అంటే వెళ్ళలేము. ఐఎమ్ 60+. 60+ తర్వాత నేను మేము నమ్మను సార్ మీరు అలా చెప్పినా. థ్యాంక్ యూ బట్ ఫ్యాక్ట్ అదే. కానీ మీ షోస్లో మీ నవ్వే నవ్వుకి అసలు ఎంత హార్ట్ఫుల్గా, అంటే ఎంత నవ్వితే అసలు కెమెరాకి మనం బాగుండు అని కూడా మీరు ఆలోచించరు. అదే మనస్ఫూర్తిగా నవ్వుతారు. అది చూసి అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే, ఆయన నవ్వు చూడండి రావు ఎంత హాయిగా. ఎందుకంటే అది అందరికీ నవ్వాలని ఉంటుంది. అట్లా నాకు రిజర్వేషన్స్ ఉండవు, కొంతమంది కొంచెం ఎందుకు లేదని ఎదుర్కొంటారు. అవును సార్, అవును సార్. సో అట్లా నా ఫిట్నెస్ కారణం నేను ఆ భయం నాకు ఉండడం వల్ల చాలా చేయాలి నేను పార్టీకి. సో దట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాను, వెజిటేరియన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రగుల్ ఫీ లైఫ్ ఆలోచిస్తాను, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటాను, చూసుకుంటాను. కానీ అయినా మనం ఎంత ప్రశాంతంగా ఉందా అనుకున్నా ఈ సొసైటీలో ఎంతో కొంత ఎమోషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. పాలిటిక్స్ అయితే మరీ ఎక్కువ ఉంటాయి. అవును సార్. రోలర్ కోస్టర్లా ఉంటుంది, ఎమోషన్ రోలర్ కోస్టర్. అవును సార్. సో ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కొంచెం యాక్టివేట్ అయిన తర్వాత దాన్ని ఆ ఎమోషన్ రోలర్ కోస్టర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్. సార్ ఇంకొక ప్రశ్నతో ముగించేస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నాకు టైం కూడా చెప్పారు, పర్టికులర్ టైంకి మీరు ఏదో పని ఉందని కూడా. చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ని చూడడానికి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా చూడడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా వృద్ధాశ్రమాల్లో వేసేస్తున్నారు, చూడడానికి ఎవరు లేరంటున్నారు. సో చాలా కథలు వింటున్నాం మీడియాలో, పేపర్లో. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఒక మదరు ఫాదరు అనేది మనుషులకే కాదు, యానిమల్స్కి కూడా ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది కదా. కాకపోతే యానిమల్స్లో ఉన్న లక్షణం ఏంటంటే తల్లి నుంచి విడిపోయి ఇండిపెండెంట్ అయిన తర్వాత తల్లి గురించి తండ్రి గురించి పెద్దగా, ఆర్ఎల్స్ వాటి పిల్లల గురించి అవి పెద్దగా పట్టించుకో. ఒక రకంగా అవి చాలా బాగుంటాయి. కానీ మన కల్చర్ నాగరికత పెరిగిన తర్వాత, మనం ఇన్ని చూసిన తర్వాత, ఒక పిల్లల్ని ఇలాగా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఇది ఏదో ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం అంటే నిజంగా బాధగా ఉంటుంది. కాకపోతే ఎవరు లేరు, అనాథలు అయిపోయారు పెద్దవాళ్ళు, వాళ్ళు ఉన్నారంటే ఏదో ఎవరైనా కొంచెం వాళ్ళ మీద దయ చూపించి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం, అంటే వాళ్ళు బెగ్గింగ్ స్టేజ్కి తీసుకెళ్లకుండా ఎవరైనా కొన్ని ధార్మిక సంస్థలు పెడతాయి. అది కాకుండా తల్లిదండ్రులు పిల్లలు బాగుండి కూడా ఏదో విదేశాల్లో ఉండి అమ్మ నాన్న చూసుకోలేకపోతున్నామని అసలు అవసరం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీకు ఒక ఇల్లు ఉంటే
అమ్మని నాన్న చూసుకోకపోతే ఆడ దౌర్భాగ్యుడు, అమ్మని నన్ను చూసుకోకపోతే వాళ్ళ అంత బ్యాడ్ డాటర్ ఎవరు ఉండరు. ఎందుకంటే మనం ఈ భూమి మీద మన ఉనికి కారణం అమ్మ నాన్న. తన సర్వ శక్తులు ఒడ్డి బిడ్డకు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. వీడి రక్షణ కోసం, వీడి యొక్క బాగో కోసం తండ్రి కష్టపడి పనిచేస్తాడు. మేము ఏదో ఆవేశపడ్డాం, పుట్టాడు, పని అయిపోతుంది, మేము హ్యాపీ ఎంజాయ్ చేసాం కదా, ఇంక పుట్టిన ఈడెందుకు చెప్పి పెంటకుప్పలో పోయలేదు కదా. సో దాని కదా మనం గౌరవం ఇవ్వాలి. అమ్మ ఆల్వేస్ అమ్మ. తినమంటుంది అమ్మ, తినలేకపోతే తినకు తినురా అంటుంది. అలాగమ్మా నేను తినలేకపోతే మళ్ళీ తింటానమ్మా అని చెప్పచ్చు. యూ హ్యావ్ టు సీ ద లవ్. ఇప్పటికే ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. సో నేను ఎన్ని చెప్పినా చాలా చిన్న నిర్వచనాలు చెప్పగలను. అలా అమ్మ ప్రేమకు లేకపోతే అమ్మ లవ్కు నిర్వచనం చెప్పగలిగే దమ్ము ఎవరికుంది? దేవుడు మనిషి రూపంలో పుట్టినా కూడా ఆడు కూడా చెప్పలేడు తల్లి ప్రేమ యొక్క విలువ. ఈజ్ బియాండ్ గాడ్స్ ఇమాజినేషన్ తల్లి ప్రేమ అనేది. అవును సార్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటుంది సార్, ఆ అమ్మ ఇప్పుడు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేస్తుంది, అమ్మ ఇంటికి వచ్చావా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఈ 4 అడుగుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఆడు ఫోన్ మాట్లాడకపోతే ఏం లే అంది. చాలా తప్పది. దట్ ఈస్ హౌ దే కమ్యూనికేట్ కదా. ఎలా ఉన్నా అది మన తల్లిదండ్రులకి, అంజలి గారు, మన తల్లిదండ్రులకి మనం ఇవ్వగలిగిన మ్యాక్సిమం ఏంటి తెలుసా? మనం డబ్బు ఇవ్వక్కర్లా, అంటే అవసరం వస్తే ఇవ్వాలి. ఉన్న వాళ్ళకి మీరు డబ్బులు, తల్లిదండ్రులు మాదిరిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలిగి ఉన్నా కూడా వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ ఈస్ అవర్ కంపెనీ. అట్లీస్ట్ మా దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్, వీలైతే ఒక 5 minutes మన దగ్గర కూర్చుంటే చాలు. అదే వాళ్ళకి మన మ్యాక్సిమం గిఫ్ట్, గొప్ప గిఫ్ట్ తల్లిదండ్రులకి ఇవ్వలేదు అదే. అది కూడా నువ్వు ఇవ్వలేకపోతే మనం ఎవరిని వెళితే మనంత వేస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఉండరు. సో మీ ఫ్రెండ్ ఎవరు అన్నారు కదా, అమ్మ బాగున్నావా, ఏమవుద్ది ఆన్సర్ చెప్తే. ఇంతకన్నా పనికి మాలిన పనులు బోళ్ళని చేస్తుంటాం కదా. డైరెక్ట్ సోదిగా ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఏంటి విషయాలు, అది కాదు ఏదో బిచ్చింగ్ చేసే బదులు అమ్మ అదే మాటలు మాట్లాడుతుంది, 4 మాటలు మాట్లాడు, నష్టం ఏంటి? అదే ఒక అక్కడ చదివాను, వాళ్ళ ఫాదర్ అంటే ఫ్రస్ట్రేషన్. ఆవిడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే ఇవాళ వాతావరణం ఎట్లా ఉందిరా, ఈ వాతావరణం ఎండ ఎక్కువ ఉంది, ఎండ తక్కువ ఉంది, వర్షం వస్తుంది, ఇది మాట్లాడేవాడు. కొడుకు బోర్ కొట్టేది, ఏంటి ఎప్పుడు ఇదే తప్ప ఇదేం మాట్లాడాను. సో ఒక పర్సనల్ డెవలప్మెంట్ సెమినార్కి అటెండ్ అయితే ఈ మాట చెప్పాడు, అరే కమ్యూనికేషన్ అంటే మా నాన్న ఈజ్ వెరీ బ్యాడ్ కమ్యూనికేటర్ అని చెప్తున్నాడు. కమ్యూనికేషన్ అంటే వన్ సైడే కాదురా, 2 వైపులు ఆలోచించేదే కమ్యూనికేషను. మీ నాన్నకి వేరే మాట్లాడడం తెలియదు, బట్ దిస్ ఈజ్ హౌ వీ కమ్యూనికేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వెదర్. కాబట్టి అర్థం చేసుకో అనగానే అప్పటి నుంచి వాడి పర్సెప్షన్ మారింది. అసలు అలాగా మనకి తల్లి ఓకే నిజంగానే ఒక్కోసారి అమ్మలో రిపీటెడ్గా చేస్తుంటారు. తీసుకో ఎన్నిసార్లు చూస్తారు కదా, ఏదో ఒక దాంట్లో 100 సార్లు అడుగుతాడు అమ్మని, అమ్మ ఇసుకు లేకుండా సమాజం చెప్తుంది నాన్నగానే. మనం 2 సార్లు 3 సార్లు మా పెద్ద వయసులో అడిగితే ఇసుకుంటాం. సో ఎప్పటికి కూడా అమ్మని నాన్నని, ఎస్పెషల్లీ అమ్మని, సో మదర్స్ డే కాబట్టి అమ్మకి విలువ ఇవ్వనటువంటి ఎవడో కానీ సరే నా దృష్టిలో పరమ నీచపు వెధవ, నీచపు మనిషి ఆడ మనిషి అయితే వాళ్ళు ఇవ్వగలను. నాకు నా ఫ్రెండ్స్లో ఎవరైనా వాళ్ళ అమ్మకి విలువ అయితే మాట్లాడబుద్ది కాదు ఇప్పటికీ కూడా. నా ఫ్రెండ్స్లో అమ్మని పట్టించుకున్నా, ఇది మన నా కంపెనీ ఉండదు వ్యక్తే కదా, ఆయన డిస్కార్డ్ చేసేస్తాను నేను. నాకు అంత చిరాకు తల్లికి తల్లిదండ్రులకి విలువ ఉన్నాడంటే. సచ్ ఏ నైస్ కాన్వర్జేషన్ సార్. ఎందుకంటే ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎప్పుడో కానీ చేసే అవకాశం దొరకదు. మీకు మదర్స్ డే సందర్భంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.